వెల్కమ్ టు యూఐటీవీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నెక్స్ట్ అధ్యక్షుడు ఎవరన్న అంశంపై చర్చ జోరందుకుంది. ఇటీవల భాజపా ఎంపీ ఈటల రాజేందర్ తన కుటుంబ సభ్యులతో ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలవడం తెలంగాణ కాషాయ పార్టీలో చర్చనీయాంశమైంది. ఇక తెలంగాణలో బీజేపీ అధ్యక్ష కాలం పూర్తి కానుండడంతో ఆ స్థానంలో ఎవరిని నియమిస్తారన్న వార్తలు జోరందుకున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ వెన్నంటి ఉండి తెలంగాణ ఉద్యమ సాధనలో కీలక పాత్ర పోషించారు ఈటల రాజేందర్. 2 దశాబ్దాల కాలం బీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా పనిచేసి కొన్ని రాజకీయ కారణాల వల్ల రాజీనామా చేసి కమలం పార్టీలో చేరిపోయి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బంపర్ మెజార్టీ సాధించి ఈటల తన సత్తా చాటాడు. ఇక 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి చేతిలో ఘోర పరాజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత 2024 లోక్సభకు జరిగిన ఎన్నికల్లో మల్కాజిగిరి నుండి ఎంపీగా పోటీ చేసి ఈటల రాజేందర్ ఘన విజయాన్ని సాధించారు. అయితే గులాబీ అధినేత కేసీఆర్ రాజకీయ వ్యూహాలపై ఈటల రాజేందర్కు మంచి పట్టుంది. తెలంగాణ రాజకీయాలపై మంచి పట్టున్న బీసీ నాయకుడిగా ఈటలకు పేరుంది. ఈటలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమిస్తే తెలంగాణలో రాబోయే లోకల్ బాడీ అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టొచ్చని ఢిల్లీ బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో గంగాపురం కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నారు. బీజేపీ అధిష్టానం ఎప్పటి నుండో దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. బండి సంజయ్ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని మైలేజీని సంపాదించింది. బండి సంజయ్ సారథ్యంలో తెలంగాణ ప్రజలు పార్టీకి బ్రహ్మరథం పట్టారు. బండి సంజయ్ బీజేపీ సారథిగా కేసీఆర్కు దీటుగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 40కి పైగా స్థానాలు సాధించి ఢిల్లీ గడ్డపై ప్రధాని మోదీతో శభాష్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల వల్ల బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డి మళ్ళీ బీజేపీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇప్పుడు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే సమయం ఆసన్నమవడంతో బీజేపీ పార్టీలో ఈ అంశంపై జరుగుతున్న చర్చలు తెలంగాణ కాషాయ దళంలో ఉత్కంఠని రేకెత్తిస్తున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధ్యక్ష పీఠం మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు దక్కే అవకాశం ఉందని వార్తలు వినబడుతున్నాయి. ఇక రఘునందన్ రావు కూడా తెలంగాణ బీజేపీ అధ్యక్ష పోటీకి సిద్ధమైనట్లుగా ఇండైరెక్ట్ గా సంకేతాలు ఇస్తున్నాడు. ఆయన ఆశిస్తున్నట్లు వార్తలు కూడా సోషల్ మీడియాలో బలంగా వినబడుతున్నాయి. రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పార్టీని ఎండగట్టడంలో రఘునందన్ రావు కీలక పాత్ర పోషించారు. దేశంలో బీజేపీ పార్టీ పనితీరును, మోడీ పాలనని జనాల్లోకి తీసుకెళ్లడంలో రఘునందన్ రావు సక్సెస్ అయ్యారు. మొదటి నుండి బీజేపీ పార్టీలో ఒక ఫైర్ బ్రాండ్గా రాజకీయ క్షేత్రంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. గతంలో బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన బండి సంజయ్కి మళ్లీ అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశము లేకపోలేదు. తెలంగాణలో రోజు రోజుకు మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీలో ఈ అంశంపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా బీజేపీ అధిష్టానం ఎవరికి కొత్త అధ్యక్ష పదవిని కట్టబెడుతుంది, ఎవరి వైపు మొగ్గు చూపుతుంది, మళ్ళీ కిషన్ రెడ్డికే బాధ్యతలు అప్పగిస్తుందా, లేదా బండి సంజయ్ని తొలగించి తప్పు చేశామని లెంపలేసుకుని మళ్ళీ బండికి మరోసారి అవకాశం ఇస్తుందా, లేదా రాజకీయ అనుభవజ్ఞులైన బీసీ నేత ఈటల రాజేందర్కు అప్పగిస్తుందా అన్న చర్చ బీజేపీ రాజకీయ వర్గాలు ఊపందుకుంది. ఇక ఈటల అనర్గణమైన ఉపన్యాసాలు ఇవ్వకపోయినప్పటికీ ఈటల రాజేందర్కు యావత్ తెలంగాణ ప్రజల్ని ఆకట్టుకునే శక్తి లేనప్పటికీ బీసీ నాయకత్వాన్ని బలపరిచే ఉద్దేశంతో బీజేపీ అధిష్టానం తెలంగాణలో పావులు కదుపుతున్నట్లుగా సమాచారం. ఈటల మంచి మనిషి, రాజకీయ అనుభవం ఉండటం, తెలంగాణలో గొప్ప రాజకీయ చతురత ఉన్న నాయకుడిగా ఈటలకు మంచి గుర్తింపు ఉంది. ఇటీవల కులగణన అంశం తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశమైంది. రాబోయే ఎన్నికల్లో బీసీ నినాదంతో బీజేపీ పొలిటికల్ స్ట్రాటజీ ప్లే చేయనుంది. ఈ నేపథ్యంలోనే ఈటల రాజేందర్కు బీజేపీ పగ్గాలు అప్పగిస్తే రాష్ట్రంలో బీసీ వర్గాలను ఆకట్టుకోవచ్చని బీజేపీ బిగ్ స్కెచ్ వేయనుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ లాంటి దమ్మున్న నాయకుడిని ఎదుర్కోవాలన్నా, రేవంత్ రెడ్డి లాంటి ఫైర్ బ్రాండ్ని ఢీకొట్టాలన్నా వ్యూహాత్మక రాజకీయ చిత్రత కలిగిన ఈటల రాజేందర్కు తెలంగాణ కాషాయ పార్టీ బాధ్యతలు అప్పగించాలని బీజేపీ అధిష్టానం సమాలోచనలు జరుపుతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఇక ప్రస్తుతానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పార్టీలో చతుర్ముఖ పోటీ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ బీజేపీ కొత్త సారథిగా ఎవరన్న దానిపై పూర్తి స్పష్టత రావాలంటే మరో వారం 10 రోజులు వేచి చూడాల్సిందే.